బేటీ బచాओ బేటీ పढ़ाओ. 13 ఏళ్ల చిన్నారి పాఠశాలకు వెళ్లాల్సిన వయసులో, జీవితాన్ని ఆనందంగా గడపాల్సిన వయసులో నరకాన్ని అనుభవించాల్సి వచ్చింది. రాజస్థాన్లో శ్రీ గంగానగర్లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రతిరోజు లాగానే స్కూల్ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు ఈ రిక్షా ఎక్కింది. కానీ ఆ ప్రయాణం ఆమె ఊహించని దారిలోకి వెళ్ళింది. ఈ రిక్షా డ్రైవర్ ఆ బాలికను అపహరించి హోటల్ యజమానికి విక్రయించాడు. అనంతరం ఆమెను 5 రోజుల పాటు వివిధ హోటళ్లలో బంధించి పలువురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. పోలీసులు బాలికను సురక్షితంగా రక్షించి ప్రధాన నిందితులతో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం, అపహరణ, మానవ హక్కుల రవాణా, సామూహిక అత్యాచారం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న కొన్ని అక్రమ హోటళ్లపై అధికారులు కూల్చివేత చర్యలు కూడా చేపట్టారు. ఈ ఘటన ఒక ప్రశ్నను మనందరి ముందుంచుతుంది. మన పిల్లలు నిజంగా సురక్షితంగా ఉన్నారా? ఇలాంటి దారుణాలు మళ్లీ జరగకుండా ఉండాలంటే చట్టాలు కఠినంగా అమలు కావాలి. అక్రమ హోటళ్లపై నిరంతర నిఘా ఉండాలి. బాలిక రక్షణ వ్యవస్థ మరింత బలపడాలి. సమాజం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ వీడియో ఉద్దేశం భయపెట్టడం కాదు, అవగాహన కల్పించడం. బాధితురాలి గౌరవాన్ని కాపాడుతూ దోషులందరి చట్ట ప్రకారం కఠిన శిక్షణ పడాలని మనమందరం కోరుకుందాం. పిల్లల భద్రత మనందరి బాధ్యత.